బొబ్బర్లు తాలింపు వేస్తున్నానండి. నైట్ నానబెట్టిన బొబ్బర్లు ఇవి. కొద్దిగా జీలకర్ర, కారం, ఉప్పు, పసుపు, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ. ముందుగా ఈ బొబ్బర్లు కడిగి పెట్టుకున్నానండి. కుక్కర్లో 4-5 విజిల్స్ రావాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెడుతున్నానండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. తాలింపు రెడీ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేయాలండి తాలింపు సరిపడగా. కొద్ది కరివేపాకు, కొంచెం దోరగా వేగించాలి కరివేపాకు. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఉల్లిపాయ అండి, ఒక 4 పచ్చిమిరకాయ ముక్కలండి. పచ్చిమిరకాయలు పెద్దగా వేసుకోండి. చిన్నపిల్లలు ఉంటే తీసి పక్కకు పెట్టేయడానికి బాగుంటుంది. కొంచెం ఉప్పు అండి లైట్గా. ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి. కొద్దిగా పసుపు. దీనికి ఏంటంటే ఉప్పు కారం కొంచెం ఎక్కువ పడితే టేస్ట్గా ఉంటుంది. కొద్ది కారం. ఉప్పు కారం ఎక్కువ తినలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కొద్దిగా తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఈ తాలింపు అయితే కరెక్ట్గా ఉండాలంటే ఉల్లిపాయ కరెక్ట్గా వేగించాలి. అప్పుడే బొబ్బర్లకు మంచి టేస్ట్ వస్తుంది. ఉడికిన బొబ్బర్లు అండి. ఈ వాటర్ అంతా వంపేయాలి. బాగా ఉడికిన బొబ్బర్లు స్టవ్ బంద్ చేయాలండి మాడిపోకుండా. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇది చాలా హెల్తీ కూడా. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్తీ ఫ్రై అండి ఇది. ఇది చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి కూడా కప్పు తిన్నామంటే చాలా హెల్తీగా ఉంటారండి. ఎదిగే పిల్లలకి చాలా మంచి ఫుడ్ ఇది.